గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫిజికల్ టాక్స్ లో రమ్య మోక్ష ఎరగదీస్తుంది, అందరిని ఇసిరి పడేసిద్ది, జిమ్ ఆడి అది అని అంటున్నారు. సో ఇది ఒక ఫన్నీ కామెంట్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇన్బిల్ట్ గా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క వ్యక్తిగత సామర్థ్యాలు ఉంటాయి అనమాట. మన ఏదో ఫేస్బుక్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఈ కండలు చూపించినంత మాత్రాన మన డిమాంటి పవన్ కానీ వీళ్ళందరూ బస్ ఎంత దారుణంగా తీస్తున్నారు. భరణి గారు అయితే మరీ దారుణం. సో ఏంటంటే అక్కడ టాస్క్ అనేది టాస్క్ వరకే చూడాలి. ఇదేమైనా మన బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ కాదు కదా. సో చెప్పలేం అనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ లక్ అండ్ దేర్ ప్లే అనమాట. నాగార్జున గారు వీకెండ్స్ లో ఇచ్చే స్ట్రాంగ్ కౌంటర్స్ కావచ్చు, వాళ్ళని మోటివేట్ చేసే విధానం కావచ్చు, సో ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా నాగార్జున గారు మాత్రమే షో చేయగలరు అనిపిస్తుంది. ఎందుకంటే కింగ్ అట్ ద సేమ్ టైం ఆజానుబాహుడు, అందగాడు. ఆయన చేసే విధానం కానీ లేకపోతే ఆయన చూడండి, ఆయన చేసే షో కానీ చాలా చక్కగా, ఆయన మాట్లాడే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఓవరాల్ గా మీకు రిమైనింగ్ ఛానల్స్ లో కూడా, రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కూడా చేసిన ఇంత ఇంపాక్ట్ గా ఎవరో చేయట్లేదు అనమాట. మేబీ ఆయనకున్న అదొక ఇదేమో మేబీ. సో ఎవరిని ఊహించుకోలేము ఇంకా నాగార్జున గారి ప్లేస్ లో. హాయ్ బ్రో, బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎలా ఉంది? బాగుంది బ్రో. ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్. మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచి కలరిస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే. మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట. ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి. రావడమే అట్లే మనుషుల మీద పడి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం, మళ్ళీ తర్వాత తను బాధపడింది. సో కాబట్టి బాగుంది. రమ్య మోక్ష రావడం కూడా ఒక మంచి పరిణామమే చెప్పాలంటే బిగ్ బాస్. ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో. బిగ్ బాస్ కాకపోయినా బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు రమ్య మోక్షని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకి ఫరక్ పడదు. ఆల్రెడీ తనకు ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. తను ఎవరో ట్రోల్ చేసి ఫేమస్ అవ్వలే, తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది. కాబట్టి రమ్య మోక్షని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంకరేజ్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదనుకుంటే తను ఫరక్ పడదు కాబట్టి. సో కాబట్టి రమ్య మోక్ష టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా, సో ఇట్లా ప్రతిదానికి సీరియస్ రియాక్ట్ అవ్వడం అనేది కెమెరాలో పట్టడం కోసం అంటారా, లేదంటే జెన్యున్ గా అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ. సీరియస్ అవ్వడం, తన యాటిట్యూడ్ 10 మంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది నచ్చినోడైతే ఆదరిస్తాడు, నచ్చినోడైతే ఆదరించాడు. సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో. అన్ని స్వభావాలు కలుస్తాయి బా. కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయండి అంటే అవ్వదు. అది అలా అంటే అవ్వదు. అన్ని ఉండాలి నీ దగ్గర. కోపం ఉండాలి, దయ ఉండాలి, జాలి, కరుణ, ప్రేమ, బాధ, ఆలోచన, ఆవేదన అన్ని ఉండాలి. ఇవన్నీ కలుస్తేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఎవరు ఆదరించారు. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. టాప్ 5 కంటెస్టెంట్ లో కూడా మంచి పోటీ పెరుగుద్ది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి లాస్ట్ లో 6 కోటి గెలిపించారు. అందులో సిద్ధార్థ్, ఇప్పుడు సాయి అబ్బాయి రావడం, అలాగే నిఖిల్ నాయర్ రావడం, ఆయేషా గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్. వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో. మంచి పోటీ, ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ ఒక టీం అయ్యి, పాత వాళ్ళందరూ ఒక టీం అయ్యి ఛాన్స్ ఉంది? అస్సలు లేదు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మంచి లేదు, పాత లేదు, కొత్త లేదు, కామన్ మ్యాన్ లేదు, నార్మల్ లేదు, అందరూ ఒకటి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుంటే జనాలు ఆదరిస్తారు. ఎవరైనా కానీ, కామన్ మ్యాన్ అయినా, లేకపోతే సెలబ్రిటీ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సో అండ్ సో ఎవరైనా కానీ, అది బయటోడైనా ఎవరైనా కానీ, ఇక్కడ ఎవరంటే ఏముండదు, అందరిలో పోటీ ఉంటుంది, అందరి మధ్య పోటీ. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏముండదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే మరి దివ్యల మాదిరి గారు రావడమే దివ్య గారితో గొడవ చూసారు, అది ఎలా ఉందో. మళ్ళీ ఆవిడ ఏడ్చింది. సో ఇలాంటి జరుగుతుంటాయి కామన్ బిగ్ బాస్ లో. సో నాకైతే కళ్యాణ్ కూడా అయింది, అవుతుంటది నార్మల్ ఇవన్నీ. ఇప్పుడు రమ్య మోక్ష రాగానే అనింది కదా, మరి అతన్ని మోక్ష రాగానే అతను అనింది. సో తను ఏమన్నది, నేను కొత్తగా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తాను చెప్పేసి. అంటే ఇంతకాలం ఎంటర్టైన్ చేయలేదని కాదు, తన ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. అందరూ ఒక రకమైన ఎంటర్టైన్ చేయట్లేదు, నేను వచ్చినాక ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తాను చెప్పేసి అంటున్నారు. సో టాప్ 5 లో మాత్రం తనుజ గారు, సంజన గారు, ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి, రమ్య మోక్ష. విన్నర్ తర్వాత చెప్తాం, కొన్నాళ్ళైనా చెప్తాం. సో నేనైతే ఒకరిని అనుకుంటా, మీరు ఒకరిని అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. నేనైతే సుమన్ శెట్టి గారు అనుకుంటా విన్నర్. సుమన్ శెట్టి గారు విన్నర్ అవుతాను అనుకుంటాను. ఏమో రాబోయే రోజుల్లో నేను కూడా మార్చేమో, నాకు అతని గేమ్ నచ్చకపోవడం వల్ల. సో ఇది ఈ రకం ఉంటది. సో ఇది బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో చాలా వైల్డ్ గా మారిపోయింది. ఎలా అనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్? మామూలుగా ఉండదు, కానీ శ్రీజాకి జరిగిన ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది, కరెక్ట్ గా అనిపిస్తుంది. ప్రతిసారి మిమ్మల్ని ఇంట్లో ఉండాలంటే ప్రజలే ఓట్లేయాలి, ప్రజలే కాపాడాలనే వాళ్ళు ఈసారి తీసేశారు. ఎందుకో మరి ఓటింగ్ పర్లేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళ ద్వారా తీసేశారు. ఇంట్లో వాళ్ళు కూడా కాదు, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళ నిర్ణయం మీద. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము బయట ఓటు మేము వేయకపోతే తీసేస్తే అది వేరు, అప్పుడు ఎలిమినేషన్ అయితే అది వేరు. ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు కూడా చేయలేదు,
కొత్తగా వచ్చిన వీళ్ళు వైల్డ్ కార్డ్స్ చేశారు, అది చాలా బాధ ఉంది, అది కరెక్ట్ కాదు. ఆమె కొన్నిట్లలో స్టాండ్ తీసుకుంటది, కొన్నిట్లలో గట్టిగా మాట్లాడుద్ది, అంటే కరెక్ట్ కాదు కొన్నిసార్లు మాట్లాడటం అవన్నీ. మరి ఇప్పుడు వరకు గేమ్ చూసినారు కదా, సో బెటర్ నే చూస్ చేసుకుంటారు కదా, బయట నుంచి ఒక ఆడియన్స్ సెలెక్షన్ అన్నట్టు చెప్పుకోవచ్చు కదా. బెటర్నే చూస్ చేసుకుంటారు, ఏం కూడా బెటర్ అని మాకు అనిపిస్తుంది. మొదట్లో ఓరకనే మాట్లాడిద్ది అనిపించింది, కానీ ఏం ఉండాలి, ఉంటే కొంచెం హౌస్ లో బాగుంటది. ఓకే, అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మన దివ్యల మాధురి గారు ఎలా ఉండబోతుంది అంటారు? ఏం గేమ్ వచ్చినమ్మంటే ఫైర్ అయిపోతుంది, ఫైర్ బ్రాండ్ లాగా. అవును, ఆమె ఫైర్ బ్రాండ్, ఆమె సారీ ఫైర్ బ్రాండ్, ఆమె ఇంకొక అలైక్య చిట్టి పికిల్స్, ఆమె కూడా కొంచెం ఫైర్ అనిపిస్తుంది. చూడటానికి సాఫ్ట్ గా ఉంటారు కానీ వాళ్ళిద్దరు ఫైరే. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ ని ఇల్లు బీకి పందిరేసేటట్టు ఇద్దరు. కాదు, వీళ్ళు స్ట్రాటజీయా లేకపోతే వాళ్ళ నిజంగానే అట్లనే మాట్లాడతారా? అంటే అడిగినా కానీ ఊకే కొంచెం ఫైర్ గా మాట్లాడడము, నార్మల్ గా రియాక్ట్ అవ్వాల్సిన టైంలో కూడా కొంచెం వెటకారంగా రియాక్ట్ అవ్వడం అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మేబీ చూసే అది ఫుల్ ఎపిసోడ్ వస్తే గానీ అర్థం కాదు అక్కడ ఏమైంది సిచ్యువేషన్. మామూలుగానే వీళ్ళు ఫైర్ అని అనుకుంటున్నా, ఏదన్నా విషయంలో స్టాండ్ తీసుకుంటే గట్టిగా మాట్లాడతారు వీళ్ళు. మాధురి గారు బయట ఇంటర్వ్యూస్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి రిప్లై చూసాను నేను, ఆ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ మాట్లాడిద్ది. మరి ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలియదు కానీ కొంచెం ఇష్యూ అయింది. సో మొత్తానికి ఇప్పుడు సీజన్ 9 రీచ్ అయిందంటారు ఎక్స్పెక్టేషన్స్ కి, ఇంతకు ముందున్న సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే? మేము కొన్ని ఎక్స్పెక్ట్ చేసాం ఆడియన్స్, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు ఇది చదరంగం కాదు రణరంగం అని. మాకు ట్విస్ట్లు మీద ట్విస్ట్ అలానే ఉంది. రీచ్ అది ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ఇంకాస్త హైప్ పెంచుతారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు, గేమ్స్ కూడా బాగా ఆడతారని నమ్ముతున్నాం. ఆ సిరీస్ అది మటుకు కొంచెం కరెక్ట్ కాదు, అదొక్కటి చేయకుండా ఉండాల్సింది. దివ్యల మాధురి గారు ఉన్నారు కదా, ఆమె బయట చాలా కాంట్రవర్సీ ఫేస్ చేశారు ఆమె కూడా. మరి ఆయన ఉన్నాడు కదా, సో మరి ఇప్పుడు లోపల ఈమె మీద ఏమైనా రియాక్ట్ అయితే బయట ఎలా ఉండబోతుంది? నాకదే డౌట్. లోపల ఎంట్రీ ఇచ్చినప్పుడు కాస్త సైలెంట్ గా ఉండరు, ఎవరైనా వస్తే ఏ అని చెప్పి హక్ చేసుకోవటం, షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆ వచ్చాక కొంచెం సైలెంట్ గా ఉండరు. తనుజానే ఎవరు అనుకుంటా, భయం వేస్తుందిరా, అద్దం ముందుకెళ్ళి భయపడకని చెప్పుకుంటుంది. అది చాలా గదగద వణుకుతున్నారు లోపల కొంతమంది. ఎవరి వల్ల అంటారు? శ్రీనివాస్ గారి వల్ల అంటారా? శ్రీనివాస్ గారు వల్లే అనుకుంటున్నా, కానీ ఇది జస్ట్ గేమ్ ఈస్ గేమ్. వాళ్ళు ఆయన పర్సనల్ తీసుకోడు, ఆయన కూడా మంచి ఆయనే. కాదు ఎంతగా అనుకున్న పొలిటీషియన్, అది కూడా వైసీపీ మాస్ లీడర్స్, భయం ఉంటది. ఏం చెప్తారు మరి సీజన్ 9 గురించి ఒక మాటలు? సీజన్ 9 అయితే ఎప్పుడు లేని విధంగా ఉంది. నేనైతే ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయాల, ఎన్నెన్నో ఎక్స్ప్లెయిన్ చేశా కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా, అది సారీ ఎక్స్పెక్ట్ చేయాలా. ఐ థింక్ ఇమాన్యుయల్ బాగా ఎంటర్టైన్ చేస్తుండే, ఆయన గేమ్స్ కూడా బాగా ఆడుతుండు. ఆయన టాప్ 5 దాకా వస్తుందని అనుకుంటున్నా. ఆయన కావచ్చు, సంజన గారు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ ఆమె కొంచెం ప్రాంక్స్ దొంగతనాలు మానేస్తే బెటర్. సో మెయిన్ ఒకటే అండి, వైల్డ్ కార్డ్ రోల్ వీళ్ళందరూ గేమ్స్ చూసి వచ్చినారు, సో ఎలా ఆడి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎవరికి ఎంత ఉంది అని చెప్పేసి. కంటెస్టెంట్లు లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే హైప్ లో ఉన్నారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారని అని అంటారు, అది అట్లనే ఉందా? అంటే కొన్నిసార్లు బిగ్ బాస్ చూసి వెళ్ళినా అక్కడ వేరేలాగా ఉంటది, చూడటం వేరు, అక్కడికి వెళ్ళడం వేరు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళలాగా మారి రిలేషన్స్ పెంచుకోవచ్చు అన్న బ్రదర్ అని. వీళ్ళు చెప్పిన వాళ్ళే వీళ్ళకి ఇప్పుడు స్టాండ్ తీసుకొని ఎలిమినేషన్ చేయకుండా కొంచెం మంచిగా ఉంటే వీళ్ళు కూడా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు. చెప్పేటప్పుడు అలా చెప్పేళ్తారు, అక్కడ సిచ్యువేషన్ వేరు. ఉండేది 10 మంది, ఎవరితో మాట్లాడతాం, ఎవరితో కొట్లాడతాం, వాళ్ళతోనే ఉంటాం. ఎమోషన్స్ ప్యూర్ అంటారు, లోపల జరిగే ఎమోషన్స్. ఇక్కడ హ్యూమన్ అంటేనే ఎమోషన్, ఎక్కడికి వెళ్ళినా ఉంటది, అది కామన్. కానీ గేమ్ లో చూపించకండి, గేమ్ లో మటుకు దంచి కొట్టండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు